చూశాను. అయితే మరి మీరు ఇంకా అక్కడే ఉన్నారండి బ్రదర్. అసలు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు? సరే వెళ్తే వెళ్ళారు కానీ ముందు అక్కడి నుంచి బయటకు రండి. ఒక్కరోజు బాబాయ్తో వజ్దారతో మాట్లాడకండి. అసలు మీరు వాళ్ళకు టచ్లోనే ఉండకండి. ఎందుకు? అవన్నీ తర్వాత చెప్తాను గాని ముందు మీరు బయటకు రండి. మీకు కావాలంటే ఇక్కడే ఏసీ హోటల్లో ఒక పెద్ద గది ఏర్పాటు చేయిస్తాను, లేదంటే ఇంకేదైనా విల్లా అరేంజ్ చేయిస్తాను. కానీ మీరు మాత్రం అక్కడ ఉండకూడదు. మీరు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. సరే నేనుంటాను, రేపు కాలేజీలో కలుద్దాం. హలో 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 అయినా నేనెందుకు భయపడాలి? మా డీల్ ప్రకారం నేను వాడిని బయటకు తీసుకొచ్చాను. ఇక వాడు కాలేజీని నాకు అప్పగించటమే మిగిలింది. రేపు నేను ఎండీనైపోతున్నాను, డిబిఎస్టి కాలేజీకి రాజునైపోతున్నాను. ఇక నా ఆనందానికి హద్దులు లేవు. ఏంటి మావయ్య, ఈరోజు ఎర్లీగా రెడీ అయ్యారు? చాలా ఎర్లీగా కాలేజీకి వెళ్దామంటున్నారు. అసలు విషయం ఏంటి మావయ్య? ఏం లేదమ్మా, ఈరోజు డిబిఎస్టి కాలేజీ వాడి సొంతమవుతుందనే భ్రమలో శైలేంద్ర మోహన్లో 1000 వోల్టేజీల పవర్ వెలిగిపోతూ ఉంటుందమ్మా. అవును మావయ్య, తనకిక ఏ అడ్డు లేదని, తను చెప్పిందే వేదం, తన మాటే శాసనం అన్నట్టు బిల్డప్ ఇస్తుంటాడు. అసలు వాడు రాత్రి నుండి ఈ భూమి మీద ఉన్నాడో లేదో, వాడి కల నెరవేరుతుందని గాలిలో తేలియాడుతూ ఉన్నాడేమో. కానీ కథలోని ట్విస్ట్ తెలిస్తే ఒక్కసారిగా తన గుండె ఆగిపోతుందేమో. ఈరోజు మనం ఇచ్చే షాక్కి తన మొహం కాకిలా మాడిపోతుంది. లేకపోతే ఏంటమ్మా, వాడు చేసిన అరాచకాలు దుర్మార్గాలకి ఈ మాత్రం షాక్ తగలాల్సిందేనమ్మా. వాడు ఎండీ పదవి కోసం మన మీద ఎన్నో దాడులు, ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. ఇప్పుడు ఆ రాజీవ్ గాడిని పోలీసులకు పట్టించడానికి కారణం కూడా ఆ ఎండీ పదవి మీద వాడికున్న ఆశే. అసలు వాడికి ఎందుకమ్మా ఆ పదవంటే అంత కాంక్ష? అసలు వాడికి ఏం తెలుసు? ఎండీ అయ్యే అర్హత కూడా వాడికి లేదు. మావయ్య, కొంతమంది అంతే, ఒక పదవి మీద ఆశ పడితే ఆలోచించరు మావయ్య. ఆ పదవి దక్కించుకోవడం కోసం మూర్ఖంగా ప్రవర్తిస్తారు. ఆ శైలేంద్ర కూడా ఆ కోవకు చెందినవాడే. కానీ ఈరోజు మనం కొట్టే దెబ్బకి వాడి దిమ్మ తిరిగిపోవాలమ్మా. కానీ ఇది తనకి జస్ట్ శాంపిల్ మాత్రమే మావయ్య. తను చేసిన అరాచకాలకి ఇంకా మూల్యం చెల్లించుకోవాలి. తను చేసిన నేరాలకి ఇంకా శిక్ష పడాలి. అవునమ్మా, జగతి చావు కారణమైన వెధవవాడు. వాడంతు తేలేంత వరకు వాణ్ణి టార్గెట్ చేస్తూనే ఉండాలి. అలాంటి వాడు చావకూడదు మావయ్య. బతికుండగానే తను చేసిన తప్పులకి శిక్ష అనుభవించాలి. అవునమ్మా, అలాంటి వెధవసలు ఎండీ పదవిలో కూర్చుంటే జగతి చావుకి అర్థమే ఉండదు. వాణ్ణి ఎండీ సీటుకి ఎంత దూరం ఉంచితే అంత మంచిదమ్మా. ఎండీ సీట్కే కాదు మావయ్య, అసలు కాలేజ్కే దూరంగా ఉంచాలి. కానీ ఇప్పుడు కంప్లీట్గా తనని దూరం పెడితే తను చేసిన తప్పులు మనం నిరూపించలేం. అందుకే కొన్ని విషయాల్లో సైలెంట్గా ఉండాల్సి వస్తుంది, వెనకడుగు వేయాల్సి వస్తుంది. సరే పద. అవునమ్మా, అంతా బానే ఉంది, కానీ అన్నయ్య దగ్గర ఈ విషయం దాచి ఇదంతా చేశాం కదా, ఇప్పుడు అన్నయ్యకు ఒక మాట చెప్పాలి. మనం సార్కి తెలియకుండా ఇదంతా నడిపించామని చెప్తే ఫణీంద్ర సార్ ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో మావయ్య. నేను చెప్తే అన్నయ్య వింటాడు, నా మాటకి గౌరవం ఇస్తాడు. నువ్వేం కంగారు పడకమ్మా, అది నేను చూసుకుంటాను. పద. బ్రదర్ బ్రదర్ గుడ్ మార్నింగ్ బ్రదర్. అంతా ఓకే కదా? అంతా ఓకేగా అంటే? అదే రాత్రి మధ్యలో సడన్ గా కాల్ కట్ చేశారు కదా, పొరపాటున మనసు ఏమైనా మార్చుకున్నావేమో అని. మనసు మార్చుకోవడమా?
ఈ మను ఒక నిర్ణయాన్ని తీసుకుంటే దానికే కట్టుబడి ఉంటాడు. మనసు మార్చుకోవడం లాంటివి ఉండవు. అమ్మయ్యా, బ్రతికించావు బ్రదర్. నిజానికి నువ్వు రాత్రి వసుధార వాళ్ళను కలవటం నాకు ఇష్టం లేదు, కానీ పర్లేదు. నీ అమ్మ కోసమే అక్కడికి వెళ్ళావుగా, నో ప్రాబ్లం. అసలు వసుధార బాబాయ్ వాళ్ళు నిన్ను ఎన్నెన్ని మాటలన్నారు తెలుసా బ్రదర్? నువ్వు వాళ్ళకెంత హెల్ప్ చేశావు. కాలేజీ విషయంలో, రిషి విషయంలో ఎంత సపోర్ట్గా ఉన్నావు. కానీ వాళ్ళకి ఆ కృతజ్ఞత లేదు బ్రదర్, లేదు. నేను బ్రదర్ నేను కాపాడింది. చిన్నాళ్ళు నేను నీకు శత్రువుగా కనిపించినా నా ప్రాణాలకు తెగించి నిన్ను స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చాను. నేను నీకు మంచి చేశాను బ్రదర్. నాకు ఎవరెవరు మంచి చేశారో, నా కోసం ఎవరెవరు ఏమేం చేశారో అంతా తెలుసు. ఏంటి వస్తారా? కాబోయే ఎండి ఇక్కడ కూర్చొని ఉంటే లోపలికి వచ్చేటప్పుడు పర్మిషన్ అడిగి రావాలని తెలీదా? ప్రస్తుతానికి నేనే ఎండీని. మీరింకా కాలేదు కదా? ఇంకేముంది, ఇంకో 10 నిమిషాల్లో అయిపోతాను కదా. ఇప్పుడు 10:20 అయింది. 10:30 కల్లా నువ్వు ఎండి పదవికి రిజైన్ చేయటం, నేను ఆ పదవిని స్వీకరించడం జరిగిపోతాయి. అప్పుడు నేనే ఎండీని. ఏంటి, నేను ఎండి సీట్లో ఎలా ఉంటాను అని ఊహించుకుంటున్నారా? ఎండి పోస్టుకి మీరెవ్వరూ తీసుకురాలేని దర్జాని, హోదాని నేను తీసుకొస్తాను. ఈ శైలేంద్ర ఎండి సీట్లో కూర్చుంటే ఆ టీవీయే వేరు. అడవికి మృగరాజులాగా ఈ డిబిఎస్టి సామ్రాజ్యానికి నేనే రాజుని. ఇంతకీ నన్ను ఎండిగా ఎప్పుడు అనౌన్స్ చేస్తారు? మీరు అనౌన్స్ చేస్తారా, నేనే అనౌన్స్ చేసుకోవాలా? ఏంటి సర్ప్రైజ్? సర్లే వస్తారా, ఇదిగో ఈ పెన్ తీసుకో. ఇది నా సెంటిమెంట్ పెన్. దీంతోనే నువ్వు నీ రిజిగ్నేషన్ లెటర్ మీద సైన్ చేయాలి. దీంతోనే నేను ఎండి పదవి స్వీకరిస్తూ సైన్ చేస్తాను. మే ఐ కమిన్ సార్? కమిన్. సార్, బోర్డ్ మీటింగ్కి అంతా రెడీ సార్. సరే, ఎండి గారు వస్తున్నారని చెప్పు. మీరు రావట్లేదు సార్? నేనే వస్తున్నానని చెప్పు. ఓకే సార్, మీరు ఎండి మేడం గారు, మను సార్ అందరూ వస్తున్నారని చెప్తాను. పో. సర్లే, వాడికి నేను ఎండి కాబోతున్నానని తెలియదు కదా. వస్తారా మను, మీరు మీటింగ్కి వెళ్ళండి, నేను చిన్న ఫోన్ కాల్ మాట్లాడొస్తాను. పదండి మేడం. చెప్పు నాన్న. మామ్, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. పక్క నువ్వుంటే బాగుండేది. ఈ థ్రిల్లింగ్ సన్నివేశాన్ని చూసి మురిసిపోయేదానివి, కానీ నువ్వు రాలేకపోయావు. అసలు ఏం జరుగుతుంది నాన్న? ఏదో సర్ప్రైజ్ అంటున్నావు, ఆ సర్ప్రైజ్ ఏంటి? తెలుస్తుంది, కొంచెం వెయిట్ చేయమో. నువ్వు 10:30కి, ఎగ్జాక్ట్గా 10:30కి కాలేజీకి వచ్చాయి. మర్చిపోకు మామ్. అసలు ఏంటి నాన్న? ఏంటి సస్పెన్సు? కాసేపు ఓపిక పట్టు మామ్. ఆయన డాడ్ వచ్చాడు కదా, డాడ్ నీకు విషయం చెప్తారులే. ఆ విషయం చెప్పగానే నీ ఆనందానికి హద్దుండదు. మామ్, ఆ విషయం నీకు తెలియగానే ధరణికి చెప్పు.
ధరణిని కాలేజీకి రమ్మంటే తను వస్తే నాకు మంచి జరగదని చెప్పింది కదా. అందుకే నాకు జరిగే మంచి తనకి చెప్పు. నాన్న నువ్విలా మాట్లాడుతుంటే నాకెందుకో భయంగా ఉంది. ఇది భయపడాల్సిన సమయం కాదు మామ్. సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం. ఈ రోజు నా జీవితంలో మంచి రోజుగా మిగిలిపోబోతోంది. మామ్, ఈ సంతోషకరమైన సమయంలో నాకు పంచభక్ష పరమన్నాలు తినాలనుంది. నువ్వు ఏం చేస్తావో వచ్చి, కానీ నేను సుష్టుగా కడుపు నిండా అన్ని వంటలు రుచి చూడాలి. అది కాదు నాన్న, అసలు మామ్, నేను చెప్తుంది విను. నేను ఇంటికొచ్చే వరకు అవన్నీ రెడీ చేసి పెట్టు. నాన్న కొంపదీసి నిజంగానే డిబిఎస్టి కాలేజీకి ఎండీవేమైనా అవుతున్నావా ఏంటి? చెప్పు నాన్నా. కాసేపు వెయిట్ చేయమో, విషయం ఏంటో నీకే తెలుస్తుంది. సరేమో, నేనుంటాను. నాకు ఇప్పుడు చాలా పనులున్నాయి. ఓకే. శైలేంద్ర, అసలు వీడేం చేస్తున్నాడు? అక్కడ ఏం జరుగుతుంది? అసలు నాకేం అర్థం కావడం లేదే. మీటింగ్ అరేంజ్ చేయడానికి కారణం ఏంటంటే రీసెంట్ గా మను సార్ ఒక కేసులో ఇరుక్కున్నారు. కానీ మను సార్ ఎవరినైతే చంపాడనుకున్నారో ఆ రాజీవ్ బతికే ఉన్నాడని పోలీసులు నిర్ధారించి మను సార్ని వదిలేశారు. అది మనందరికీ చాలా సంతోషం. ఇదంతా ఎందుకు? అసలు విషయం చెప్పు. అతను కేసులో నుండి బయటపడ్డాడు, ఓకే. కానీ కాలేజీకి నోటీస్ పంపించారు కదా. 50 కోట్లు ఇవ్వకపోతే కాలేజ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటానని. అలాంటప్పుడు మనకెలా సంతోషంగా ఉంటుంది మేడం? దాని గురించి కూడా మాట్లాడతాను. ఈ వస్తారేంటి అయిపోయిన దాని గురించి మాట్లాడుతోంది. నన్ను ఎండీగా అనౌన్స్ చేయొచ్చు కదా. టైం కూడా లేదు. వస్తారా? ఇంకా 2 మినిట్సే ఉంది. ఒక నోటీస్ వచ్చింది, మనందరం చూసాం. కాలేజ్ మను గారికి 50 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఆ 50 కోట్లు ఇవ్వకపోతే కాలేజ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని నోటీస్ వచ్చింది కదా. కానీ ఇప్పుడు మను గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆ 50 కోట్లు మాఫీ చేస్తున్నారు. ఇదేంటి మ్యాటర్ చెప్పకుండా 50 కోట్లు మాఫీ అది ఇది అంటోందేంటి? దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కావాలంటే చూడండి. చాలా థ్యాంక్స్ మను. ఈ నోటీస్ పంపించావని తెలియగానే దాని వెనక ఏదో మర్మం ఉంటుందని నాకు తెలుసు. నువ్వు నిజంగా డబ్బు మనిషివి కాదని నాకు తెలుసు. నోటీసే కాదు, ఆ నేరం చేశావు అంటే కూడా నేను నమ్మలేదు. ఎప్పటికైనా నిజం బయటపడుతుంది. నువ్వే తప్పు చేయలేదని చట్టానికి తెలుస్తుందని, నువ్వు నిక్షేపంగా బయటకు వస్తావని నేను అనుకున్నాను. ఇప్పుడు అలాగే జరిగింది. ఏంటి బాబా ఇది? వసుధార అసలు విషయం చెప్పకుండా 50 కోట్లు మాఫీ చేశాడు అది ఇది అంటోందేంటి? నాకేం తెలుసు? నేను ఇప్పుడు బోర్డు మెంబర్ని కాదు కదా. నేను ఎక్కువగా మాట్లాడకూడదు. మరెందుకు వచ్చారు? ఇదిగో ఇతనే రమ్మన్నాడు, వచ్చాను. వన్ ఆఫ్ ది డైరెక్టర్ కదా మనం. మను, ఏంటిదంతా? శైలేంద్ర గారు, మీరుండండి, నేను మాట్లాడుతున్నాను. నా వల్ల మీరు ఇబ్బంది పడినందుకు నన్ను క్షమించండి. నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నాకు పదవుల మీద వేటి మీద ఆశ లేదు, ఉండదు కూడా. మనస్ఫూర్తిగా డిబిఎస్టి కాలేజీ ఎదుగుదలకు కష్టపడతానని మీకు మాటిస్తున్నాను.
అసలేంట్రా ఇది? ఏం జరుగుతోందిరా? మీటింగ్ ఇస్ ఓవర్. హే వస్తారా? మీటింగ్ ఓవర్ ఏంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నన్ను ఎండీగా అనౌన్స్ చేయాలి కదా. ఏంట్రా నిన్ను ఎండిగా అనౌన్స్ చేసేది? అసలు నువ్వు మైండ్ ఉండే మాట్లాడుతున్నావా? అది కాదు డాడీ. నీకు కొంచెం పిచ్చి పట్టినట్టుంది. అందుకే మొన్న డైనింగ్ టేబుల్ మీద అలా చేసావు. తర్వాత ధరణి దగ్గర వింతగా ప్రవర్తించావు. ఈ ఒక్కసారికి నాకు ప్రాణభిక్ష పెట్టు. జీవితాంతం నీ పేరే జపించుకుంటూ బతుకుతాను. ప్లీజ్ అర్థం చేసుకో. ఇప్పుడేమో ఎండిగా అనౌన్స్ చేయమని అడుగుతున్నావు. డాడీ మీకేం తెలీదు, మీరు వెళ్ళండి. నేను తనతో మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? మీటింగ్ అయిపోయింది అంటున్నారు కదా, పదా. డాడీ మీకు తెలీదు, మీరు వెళ్ళండి. నేను వీళ్ళతో మాట్లాడొస్తాను. సరే, నీ చావు నువ్వు చావు. ఏయ్ మను, మనం అనుకున్నదేంటి, నువ్వు చేసిందేంటి? అగ్రిమెంట్లో అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా. నువ్వు కూడా సంతకం పెట్టావు కదా. ఏది అగ్రిమెంట్? ఏది? రేయ్ రేయ్ రేయ్, ఏయ్, నన్నే మోసం చేస్తావా? మోసం గురించి నువ్వు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంటుంది. మీరు నన్ను కావాలని ఈ కేసులో ఇరికించారు కాబట్టే మేము ఇలా నిన్ను దెబ్బ కొట్టాం. సంబరపడిపోకండి. మీ అంతు చూస్తాను. నన్నే నమ్మించి గొంతుకొస్తారా? నువ్వేం బాధపడకు బ్రదర్. నీ గురించి తెలుసు కాబట్టి మా జాగ్రత్తలో మేమున్నాం. అందుకే నువ్వు రాజీవ్ని తీసుకొస్తానని మాట్లాడిందంతా రికార్డ్ అయింది. రికార్డ్ చేశారా? అవును, రికార్డ్ చేశాం. నువ్వు రాజీవ్ కావాలనే నన్ను ఇరికించారని నాకు బాగా తెలుసు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని ఇలా చేశాను. బాబాయ్, ఇదంతా చీటింగ్ బాబాయ్. అయినా మీరు కూడా వజ్దార్ దగ్గర నన్ను పొగిడారు కదా. చాలా గొప్పగా నా గురించి మాట్లాడారు కదా. నన్ను ఎండిగా చెయ్యాలని మీరు వసుధారతో చాలా డిస్కస్ చేశారు కదా. అది సరే, ఆ విషయం నీకెలా తెలుసు? ఆ, అది హే యూ నాడీ బాయ్. ఇదే కదా? కొంచెం ఫాస్ట్ గా ఫినిష్ చేయి, ఎవరైనా వస్తారు. చేస్తున్నా కదా సార్, ఎందుకు హడావిడి చేస్తారు? అయితే ఆ ఎండి సీట్ ఇచ్చేద్దామమ్మా. వసుధార, ఇదేంటమ్మా ఇది నీ క్యాబిన్లో దొరికింది? సీక్రెట్ మైక్ మావయ్య. అంటే మనం ఏం మాట్లాడుతున్నాం అనేది దీన్ని కనెక్ట్ చేసుకున్న వాళ్ళకి వినిపిస్తుంది కదా.
అవును మావయ్య. అసలు దీన్ని ఏ వెధవ పెట్టాడమ్మా? బాబాయ్, ఏంటి నీకు కోపం వస్తుందేంటి? కొంపదీసి నువ్వు పెట్టావా ఏంటి? లేదు లేదు, నేనెందుకు పెడతాను? లేదులే, నువ్వే పెట్టుంటావు. నాకు పక్కాగా తెలుసు. తెలిసిపోయిందా? ఇప్పుడు కాదు, నువ్వు పెట్టినప్పుడే తెలిసిపోయింది. నువ్వు మమ్మల్ని అంత సామాన్యంగా నమ్మవని మాకు తెలుసు. మా మీద నిఘా పెడతావని తెలుసు. అందుకే నువ్వు వేసిన ప్లాన్నే నీకు తిప్పికొట్టేశాం. అసలేంటి బాబాయ్ మీరు ఈ మనుని ఎందుకు వెనకేసుకొస్తున్నారు? అసలు తను 50 కోట్ల అప్పే తీర్చలేదు. అది తెలుసా మీకు? అవునవును, అది మాకు తెలుసు.